ఆంధ్రప్రభకు స్వాగతం. గత 10 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీగా యుద్ధం సాగుతూ ఉంది. అమెరికా దీన్ని పూర్తి సపోర్ట్ చేస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. అయితే అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యుద్ధము అమెరికా సక్సెస్ అయిందా? ఇజ్రాయెల్ సక్సెస్ అయిందా? అలాగే అక్కడ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీని చంపేశారు. ఇక్కడితోటి ఇజ్రాయెల్ పని అయిపోయింది. మరి అమెరికా ఇంకా ఎందుకు యుద్ధం చేస్తుంది? అలాగే అలీ ఖమేని చనిపోయిన తర్వాత ముస్తఫా ఖమేని అనే అతను ప్రస్తుతం సుప్రీం లీడర్గా అయ్యాడు. ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ చర్చించుకుందాం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. సార్ గత 10 రోజుల నుంచి ఇరాన్ యుద్ధం అందరూ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నట్టు యుద్ధము. అయితే ఈ రోజు వచ్చిన వార్త ముస్తఫా ఖమేని ఎవరైతే ఉన్నాడో అతన్ని సుప్రీం లీడర్గా వాళ్ళు ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే, ఇంతకుముందు కూడా వార్తలు చూస్తుంటే అతని యొక్క పోస్టర్స్ అన్ని పట్టుకుని ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అయితే ఇతను వాళ్ళ తండ్రి కన్నా, అలీ ఖమేని కన్నా చాలా క్రూరుడని, ఇతను యాక్చువల్లీ షాడో ఇప్పటివరకు సుప్రీం లీడర్ అని ఇట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు ఇతను అయిన తర్వాత ఎట్లా ఉంటాయి పరిస్థితులు? ఏమన్నా ఇంకా యుద్ధం కొనసాగుద్దా, ఆగుతుందా, ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అన్నది వాళ్ళ ఇస్లామిక్ ముల్లాల చేతిలో ఉంటుంది ఎప్పుడు కూడా. 88 మంది కలిసి కూర్చొని అయతుల్లాని అపాయింట్ చేస్తారు. గతంలో ఖొమైనీ ఉన్నప్పుడు ఖొమైనీ చనిపోయిన తర్వాత ఖమనైని అపాయింట్ చేశారు. ఖమనై చనిపోయిన తర్వాత కూడా ఖమనై కుమారుడు అవ్వాలని రూల్ లేదు. వాళ్ళ 80 మంది నిర్ణయించుకొని ఇతన్ని పెట్టారు. ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే, మీరు ఎవరిని పెట్టినా వాళ్ళని మేము టార్గెట్ చేస్తాము, చంపుతామని చెప్తున్నాం. కాబట్టి రేపటి రోజు ముజ్తఫా కూడా చనిపోతే కనుక ఇంకొకరిని అపాయింట్ చేస్తారు. కాబట్టి వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యవస్థ ఇంపార్టెంట్. 85 మంది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి టాప్ ముల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. కాబట్టి నిర్ణయం వాళ్ళు చెప్పిన ఆధారంగా నడుస్తూ ఉంటుంది. దానికి భిన్నంగా ఇతనేం ప్రవర్తించదు. సరే, ఇతను ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంటాడా, టెర్రరిస్టా, ఇవన్నీ కూడా ఎవరికి ఒకరికి టెర్రరిస్ట్ అయితే ఒకరికి మత పెద్ద. దేశంలోనే చూస్తున్నాం మనం. కాశ్మీర్ లో కావచ్చు, లక్నోలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, షియాలు మెజారిటీగా ఉన్న ప్రాంతాలు అన్ని కూడాను ఖమేని చనిపోయినందుకు సంతాపం ప్రకటించి వీళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. కానీ ఇరానియన్స్, ఇరాన్ లో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి ఇరానియన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు చనిపోయినందుకు. కాబట్టి ఇది ఒకరి దృక్పథం ఒకలా ఉంటే ఇంకొకరు దాని ఆపోజిట్ గా చూడొచ్చు. అందుకని మనం దాని మీద విశ్లేషించేటప్పుడు దాని పూర్వాపరాలు వెళ్ళక్కర్లేదు. అతని మీద మనం ఏదో బ్రాండ్ వేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి అతను మత పెద్ద, కొంతమందికి అతను టెర్రరిస్ట్. కాబట్టి వాళ్ళలో పెద్ద భావజాలంలో మార్పు ఉంటుందని నేను అనుకోను. మౌలికంగా ఏంటి వాళ్ళు ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, ఇజ్రాయెల్ అనేది జ్యూస్ యోధులు ఉండకూడదు, వాళ్ళ ఖురాన్ లో చెప్పబడింది. అలాగే అమెరికా అన్నది ఈ ప్రాంతంలో రాకూడదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దానివల్ల మనకు సార్వభౌమత్వం లేదు. కాబట్టి అమెరికా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇటువంటివి మౌలికమైన 2-3 అంశాలు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మౌలికంగా వాళ్ళకి సున్నీ షియా గొడవలు ఉన్నాయి. సో షియా ప్రపంచానికి వాళ్ళు నేతృత్వం వహించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇరాక్ లో షియాలు ఉన్నారు, అజర్బైజాన్ లో షియాలు ఉన్నారు. అజర్బైజాన్ కి, ఇరాన్ కి పడదు. అయినా కానీ కూడా మెజారిటీ 75-80% షియాలకు వీళ్ళు నేతృత్వం వహిస్తున్నారు. చిన్న చిన్న షియా కూటములు ఎక్కడైతే ఉన్నాయో, సౌదీ అరేబియాలో కూడా కొన్ని షియా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాగే మనకు బహ్రెయిన్ షియా మెజారిటీ, కానీ రాజు ఏమో సున్నీ. మనకు పాకిస్తాన్ లో కానీ, మనకు ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, లేదా బంగ్లాదేశ్ లో కానీ ఇక్కడ కూడా షియాలు బాగానే ఉన్నారు. 15-20% దాకా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇరాన్ ని వాళ్ళ నేతగా భావిస్తారు. ఖమేనీని గతంలో అతన్ని నేతగా భావించారు, గురువుగా భావించారు. కాబట్టి దాంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ముజ్తఫాకి వాళ్ళ లాయల్టీస్ అన్ని మారుతాయి, ఎందుకంటే వాళ్ళ ముల్లాలందరూ కలిసి డిసైడ్ చేశారు కాబట్టి పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. యుద్ధం సాగుతుందా ఆగుతుందా అన్న విషయానికి వస్తే గనక డొనాల్డ్ ట్రంప్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అంటే మనకి ఈ రోజు వాళ్ళకి నిన్న ఒక రిపోర్టర్ అడిగారు, ఎంతవరకు కొనసాగుతుంది అని అనుకుంటున్నారు మీరు అంటే, నేను చెప్పలేను,
నేను తర్వాత బెంజమిన్ నెతన్యాహు మా ఇద్దరి మధ్యలో మంచి అద్భుతమైన మైత్రి ఉంది. మేము ఇద్దరం కలిసి చేస్తాము. ఇది ఎంతవరకు సాగుతుందో చెప్పలేము అని. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎప్పుడు యుద్ధం అవుతుందో నా చేతిలో లేదు, బెంజమిన్ నెతన్యాహు చేతిలో ఉంది అని చెప్తున్నాడు. యుద్ధం కూడా బెంజమిన్ నెతన్యాహు స్టార్ట్ చేశాడు. కాబట్టి దీన్ని ఎప్పుడు అంతం చేయాలో కూడా బెంజమిన్ నెతన్యాహు చేతిలోనే ఉంది, నా చేతిలో లేదు అన్నట్టు ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇది ఎంతవరకు సాగుతుంది? రేపు ముస్తఫాని చంపిన తర్వాత ఆగిపోతుంది ఆ యుద్ధం. అమ్మనేని చంపిన తర్వాతనే ఆగలేదు. మొదటి రోజు చంపారు, 9 రోజులు సాగింది ఇది. ఇప్పుడు ముస్తఫాని చంపితే ఆగుతుంది? అది ఆగదు కదా. ఇంకోటి పెట్టుకుంటారు వాళ్ళు. సో అందుకని వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఆ వ్యవస్థ ఇంపార్టెంట్ అన్నది నా విశ్లేషణ. కాబట్టి ఇది కొనసాగుతుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళని కొట్టగలిగిన క్షమత, కెపాసిటీ ఉన్నంత వరకు యుద్ధం సాగుతూనే ఉంటుంది. అమెరికా ఈ రోజు ఆపేస్తానన్నా ఇరాన్ ఎందుకు ఆపుతుంది? ప్రతికారం తీర్చుకుని తీరుతారు కదా వాళ్ళు. పైపెచ్చు అమెరికాను ఇజ్రాయెల్ కి ఈరోజు కొట్టడానికి ఏం మిగలలేదు. కొట్టిన దగ్గర మళ్ళీ కొడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మొదటి రోజు ఖమెనీ ప్రభుత్వం ఖమెనీ కాంపౌండ్ మీద కొట్టింది, మళ్ళీ కొడుతున్నారు. ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ మీద మళ్ళీ కొడుతుంది. ఏముంది అక్కడ? ఎవరు లేరు కదా. అంటే దీంట్లో రెండు విషయాలు. ఒకటి, వీళ్ళు ఎక్కడ కొట్టాలో తెలియక మళ్ళీ అక్కడ కొడుతున్నారా, అంటే మేము కొడుతున్నాం చూడు అని బెదిరించడానికి చేస్తున్నారా, లేదు వాళ్ళని మభ్యపెట్టించి తప్పుదారి మళ్ళిస్తోందా అక్కడ లోకల్ ఇరానియన్ ప్రభుత్వం? ఎందుకంటే అక్కడ మొసాడ్ ఏజెంట్స్ ఉన్నారు ఇరాన్. వాళ్లకు బహుశా ఏదో మెసేజ్ వెళ్ళినట్టుంది. ఇక్కడ పేల్చేసినటువంటి బిల్డింగ్ లో ఒక మీటింగ్ జరగబోతోంది, వీళ్ళు మళ్ళీ రాబోతున్నారు అని మెసేజ్ ఇచ్చినట్టు. సో మొసాడ్ ఏజెంట్స్ ఇజ్రాయెల్ చెప్పుకుంటారు ఇక్కడ మళ్ళీ మీటింగ్ జరగబోతుంది అని, మళ్ళీ వచ్చి కొట్టారు. దీంతో ఇరాన్ ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతోందా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. అంటే వీళ్ళ అస్త్రాలన్నీ ఖర్చు చేయించేసే దిశగా వాళ్ళని వేస్ట్ చేస్తోంది ఇరాన్. ఇంకొక వీడియో కూడా చూసాం, ఇది ఇరాన్ నుంచి రాలేదు, ఇజ్రాయెల్ నుంచే వచ్చింది. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ IDF వాళ్ళ ట్విట్టర్ ఒక వీడియో వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ వీడియో. రాత్రి పూట వాళ్ళు కొట్టారు. టార్మాక్ అంటాం కదా, అంటే మన రన్వే మీద ఒక హెలికాప్టర్ ఉంది, హెలికాప్టర్ మిసైల్ తో కొట్టారు. ఆ వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ వీడియో చూస్తే కనుక మనం బ్లాక్ అండ్ వైట్ కాబట్టి నల్ల రెక్కలు ఉంటుంది దానికి. ఇది కొట్టంగానే పెద్ద విస్ఫోటం వచ్చింది, ఆ పొగ తగ్గిపోగానే రెక్కలు అలాగే ఉన్నాయి. మన హెలికాప్టర్ కొడితే రెక్కలు విరిగిపోయి ఎక్కడో ఎగిరిపోతాయి, ఏం ఉండదు, ఏం అవ్వలేదు. తర్వాత మనకు తెలుస్తోంది ఏంటంటే కనుక వాళ్ళు 3D పెయింటింగ్ వేశారు భూమి మీద. ఆకాశం చూసి అక్కడ నిజంగా ఉందనుకుని కొడుతున్నారు. సో వీళ్ళు మిసైల్ ఇలా సో వాళ్ళకు అఫెన్సివ్ మిసైల్స్ వేస్ట్ అవుతున్నాయి, డిఫెన్సివ్ మిసైల్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి. వీళ్ళు పాత మిసైల్స్, ఇరాన్ దగ్గర ఉన్న పాత మిసైల్స్ కొడుతున్నారు. ఒక్కొక్క మిసైల్ ని షూట్ చేయడానికి వీళ్ళకి 2 పేట్రియట్ మిసైల్స్ కొట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క పేట్రియట్ మిసైల్ $4 మిలియన్. వీళ్ళది ఈవెన్ ఒక $500,000 కొట్టినా కానీ కూడా ఆ 4 నుంచి 5 అంటే 2 కొట్టాలంటే $8 మిలియన్ ఖర్చు పెడుతోంది ఒక్కొక్క మిసైల్. అంటే ఎంతకాలం సస్టైన్ చేయగలదు ఇది? సో వీళ్ళ దగ్గర నుంచి అఫెన్సివ్, డిఫెన్సివ్ 2 ఖర్చు అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైపర్సానిక్ మిసైల్స్, ఇంకా లేటెస్ట్ మిసైల్స్ ఏమన్నా అవి తీస్తారు అని ఒక కథనం ఉంది. అంతకంటే ముందరే వీళ్ళు వెళ్ళి వాళ్ళ కెపాసిటీని కంప్లీట్ గా నాశనం చేయగలిగితే, ఎక్కడెక్కడ వీళ్ళు మిసైల్స్ దాచిపెట్టారో, ఎక్కడెక్కడ వీళ్ళ డ్రోన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ డ్రోన్స్ స్టోర్ చేసుకున్నారో అవి వీళ్ళు కనుక్కొని దాన్ని ముందస్తుగానే ధ్వంసం చేయగలిగితే అప్పుడు ఇరాన్ మళ్ళీ తిరిగి దాడి చేయగలిగిన కెపాసిటీ దానికి ఉండదు. ఒక నిమిషం అనుకుందాం, వాళ్ళ మిసైల్స్ ని, డ్రోన్స్ ని అన్నిటిని నాశనం చేశారా అని అనుకుందాం. ఇరాన్ కొట్టలేదే అని అనుకుందాం. కొట్టలేకపోతే వీళ్ళు యుద్ధం అయిపోయినట్లేనా? ఎందుకంటే రెజీమ్ చేంజ్ చేయాలని కదా వీళ్ళు మొదలు పెట్టారు. రెజీమ్ చేంజ్ అవ్వదు, ఏం చేస్తారు మీరు? సో అప్పుడు మళ్ళీ వీళ్ళు మనుషులు సైన్యాన్ని పంపించారు అక్కడ, బూట్స్ ఆన్ ద గ్రౌండ్, మనుషులు వెళ్ళాలి అక్కడ. మనుషులు వెళ్తే ఏమైందో ఆఫ్ఘనిస్తాన్ లో చూశారు, ఇరాక్ లో చూశారు. వేల సంఖ్యలో వీళ్ళు అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇప్పుడు అమెరికా దేశము వాళ్ళ సైనికులని ఇంకో యుద్ధంలో పంపించడానికి సిద్ధంగా లేదు. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ నేను ఆకాశం నుంచి కొడుతున్నాను కాబట్టి ఏదో చేస్తున్నానని చెప్పాడు కాబట్టి ఊరుకున్నారు. ఇది కూడా వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు, ఆయన కానీ ఊరుకున్నారు. సైన్యాన్ని పంపిస్తానని మాత్రం అక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి. అమెరికా ప్రజలే తిరుగుబాటు చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ ఏ దిశగా వెళ్తుందని ఎవరు చెప్పలేరు, డొనాల్డ్ ట్రంపే చెప్పలేడు, మనం ఏం విశ్లేషించగలం? ఇరాన్ యొక్క కెపాసిటీ, ఎంతకాలం దెబ్బలు తినగలిగిన కెపాసిటీ దానికి ఉన్నది, దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ తిరుగు దాడి చేయగలిగిన కెపాసిటీ ఎంత దాచిపెట్టుకోగలదో, దీని ఆధారంగా ఇది ఏ దిశగా వెళ్తుందో ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ రెజ్యూమ్ చేంజ్ గురించి అన్నారు కదా సార్, ఈ రెజ్యూమ్ చేంజ్ అనే దానికోసం ప్రయత్నం చేస్తూనే ఆ ప్రజలకి తను ఒక
డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు కదా, మీరు అందరూ అక్కడ గొడవలు చేయండి, ప్రొటెస్ట్ చేయండి, నేను మీకు సహకరిస్తానని. కానీ అది పెద్దగా ఉపయోగపడలేనట్టుంది కదా సార్. పెద్దగా ఏమి గొడవలు జరగలేదనుకుంటా కదా? అంటే యుద్ధం చేసే ముందర ఆ దేశం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సార్. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలేంటి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీని గురించి మంచి అవగాహన ఉన్న వాళ్ళే హ్మ్. దాని యుద్ధం అంటే ఏదో సైన్యం చేసేదే కాదు. మొత్తం సార్. 2 దేశాలు చేస్తాయి. సైకలాజికల్ వార్‌ఫేర్ ఎక్కువుంటుంది. హ్మ్. దానికి ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ ఉంటుంది. నారేటివ్ వార్‌ఫేర్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వార్‌ఫేర్ ఉంటుంది. చాలా ఉంటాయి. ఇవి ఏమీ చూసుకోకుండా బెంజమిన్ నెతన్యాహు చెప్పాడు కాబట్టి అమెరికా నా బరిలో దిగిపోయింది. హ్మ్. ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితి. సార్. ఈ రోజు ప్రజల్ని బయటకొచ్చి ఉద్యమం చేయమంటున్నారు. ఆ! వాళ్ళ ఐఆర్‌ఎస్ వచ్చి వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే ఏమవుతుంది? ఏమో. మనం చూసాం గదా! జస్ట్ కొద్ది రోజుల క్రితమే యుద్ధానికి కొన్ని రోజుల ముందు. వాళ్ళకు వాళ్ళ కరెన్సీ చాలా పతనం చెందితే గనక ఆ! వాళ్ళందరూ వీధుల్లోకొచ్చి వాళ్ళు గొడవలు పెట్టారు. హ్మ్. గొడవలు పెడితే చాలా మందిని చంపేశారు. అవును. సరే అమెరికా ఏమో 30,000 మంది చంపారని వీళ్ళు చెప్తున్నారు. కానీ మనకు కొన్ని రిలయబుల్ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే ప్రమాణం 3,000 మంది దాకా చంపుండొచ్చు అని తెలుస్తుంది. సార్. హ్మ్. కాబట్టి గన్‌లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రజలు ఎలా చేయగలరది? ప్రజా ఉద్యమం సాధ్యమేనా అక్కడ? హ్మ్. ఒకటి. రెండవది అన్ని దేశాల్లో లాగానే ఇరాన్‌లో కూడా 3 వర్గాలు. సార్. ఒక వర్గం ఈ ప్రభుత్వాన్ని కంప్లీట్‌గా సమర్థిస్తున్నటువంటి ఒక వర్గం. హ్మ్. రెండవ ప్రభుత్వం ప్రభుత్వాన్ని కంప్లీట్‌గా వ్యతిరేకిస్తున్నటువంటి రెండో వర్గం. హ్మ్. మూడవది తటస్థంగా ఉన్నటువంటి వర్గం. హ్మ్. ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి మా బతుకులు ఇలాగే ఉంటాయి అనుకున్నటువంటి ఇంకొక వర్గం. 3 వర్గాలున్నాయి. అన్ని దేశాల్లో ఉంటాయి. మన దేశంలో కూడా అలాగే ఉంది గదా! అవును. బీజేపీకి ఎంతొచ్చింది 35% వాళ్ళు గెలిచారు. అవును. ఇంకో 35% నేను కంప్లీట్‌గా అపోజ్ చేసేటువంటి శక్తులున్నాయి. ఓ 35% తటస్థంగా ఉన్నటువంటి కూడా ఉంటారు. సో, అన్ని దేశాల్లోగానే అక్కడ కూడా అలాగే ఉంది. కానీ దేశం మీద విపత్తు వచ్చిందిప్పుడు. హ్మ్. మన దేశం మీద దాడి చేస్తున్నారు. అది యహూదీలు, క్రిస్టియన్స్ ఇద్దరు కలిసి సార్. షియాలను చంపేటువంటి ప్రయత్నం హ్మ్. సున్నీలను వాడుకొని చేస్తున్నారు అన్న నేరేటివ్ ఆ దేశంలో విపరీతంగా ఉంది. దానితోటి హ్మ్. ఈ రెజీమ్‌ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా రెజీమ్ సమర్థన కాదు, దేశాల రక్షణ కోసం దిగుతున్నారు బయట. సార్. కాబట్టి వాళ్ళు కలిసిపోయారు. ఈ ముక్క డొనాల్డ్ ట్రంప్‌కి అర్థం కాదు. హ్మ్. నేను బాంబులేసాను నువ్వు కింద చూసుకో అంటే దాని అర్థమేంది? ఎవరొస్తారు బయటికి? ఆ! బయటికొస్తే చంపేస్తారు వాళ్ళని. హ్మ్. సామాన్య ప్రజలు ఎందుకొస్తారు బయటికి? అవును సార్. సామాన్య ప్రజలు బయటికి వాడికి ఆహారం తిండి లేదో, వాడికి బతకలేని పరిస్థితి ఉన్నప్పుడు వాడు బయటికొస్తాడు. హ్మ్. ఎలాగో చచ్చిపోదాం అని వస్తాడు. అది లేనంత వరకు, ఏదో నడుస్తున్నంత వరకు వాడు ఎవడు రాడు పైకి. కాబట్టి ఇది ఒక మిథ్య. ఇది ఏదో తను అయిపోయింది, రెజిమ్ చేంజ్ అయిపోతుంది అని అనుకున్నారు. వీళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఏంటంటే ఖమనేని చంపేస్తే గనక ఆ రెజిమ్ అయిపోతుంది అయిపోతుందట. అని హ్మ్. అనుకున్నారు. ఐఆర్‌సీసీ కమాండ్‌ని మనం చంపేసామంటే కొలాప్స్ అయిపోతుంది అని అనుకున్నారు. పెడిసి కొట్టింది. హ్మ్. ఇప్పుడు మింగలేక, మింగలేక బయటికి ఎలా రావాలో అర్థం కాని పరిస్థితిలో ఇరుక్కున్నారు. హ్మ్. సో, ఇలాగ చంపుకుంటూ పోతుంటారు. ఇప్పుడు ఇది ఈరోజు ఇరాన్‌లో జరిగినటువంటి విషయం కానే కాదు. హ్మ్. ఇరాన్‌లో ఈరోజు ఈ మొదటిసారి మేము చూస్తున్నాం అన్నటువంటి విషయం కాదు. గతంలో హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, వీళ్ళతోటి ఇటువంటి అనుభవాలే ఉన్నాయి కదా మీకు. ఆ! ఆ! ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోటే మీకు ఇటువంటి అనుభవాలున్నప్పుడు, వీళ్ళకు పితామహుడైనటువంటి ఇరాన్‌ని మీరు అంతకంటే ఒక 10 రెట్లు వాళ్ళుంటారు గదా! ఆ! ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు హమాస్‌కి సంబంధించిన నేతలని గత 30, 40 సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారు. ఆ! ఎవరు దాని లీడర్ అయితే వాడిని చంపేస్తున్నారు. ఆ! కానీ మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇస్మాయిల్ హనియాని చంపారు. హ్మ్. యాహ్యా సిన్వర్‌ని చంపారు. ఇంకోడో పుట్టుకొస్తాడు. ఆ! నస్రుల్లాని చంపాడు. ఇంకోడో పుట్టుకొస్తాడు. ఈ యొక్క 3, 4 దశగాలు చంపుతూనే ఉన్నారు గదా! హ్మ్. ఏమైంది? పోలేదే. అవేమన్నా నాశనం అయినాయా? సార్. మీరు 2.5 సంవత్సరాలు గాజాని మొత్తం నేలమట్టం చేశారు. హ్మ్. హమాస్ ఏమన్నా నాశనం అయిందా? అవ్వలేదు. ఇప్పుడు కూడా హమాస్ ఉంది గదా! ఉంది. గాజాలో ఆ ప్రజలకు ఈ రోజు కూడా హమాసే నడిపిస్తోంది అక్కడ ప్రభుత్వము. హ్మ్. హమాస్ చేతికి ఎన్ని మీరు వాళ్ళకు ఇక్కడ ఉచితాలు పంపిస్తున్నా, వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్ పంపిస్తున్నా అన్నీ హమాస్ చేతులకే వెళ్తున్నాయి. అవును. కాబట్టి హమాస్‌ని ఏం నాశనం చేయగలిగారు మీరు? హ్మ్. ఆ రోజు యుద్ధం మొదలుపెట్టిన రోజు బెంజమిన్ నెతన్యాహు అక్టోబర్ 7న వాళ్ళు చేసిన అతి కిరాతకమైన దాడి తర్వాత హమాస్‌ని ఆమూలాగ్రంగా పెకిలిస్తాను. ఇది నా టార్గెట్ అని చెప్పి యుద్ధంలో బరిలో దిగినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అదే హమాస్ తోటి చర్చల ద్వారా వాళ్ళ వాళ్ళ ఎవరైతే యుద్ధ ఖైదీలు ఉన్నారో వాళ్ళని వెనక్కి తెచ్చుకున్నారో, వాళ్ళ సవాళ్ళని వెనక్కి తెచ్చుకున్నాడు. అంటే దాని యుద్ధం ఆపేశారు. అంటే హమాస్ నాశనం అవ్వలేదు. ఆ! బతికిందే రోజు. అలాగే హిజ్బుల్లా.
హమాస్ కి 10 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటిది హిజ్బుల్లా చేయలేకపోయారు. ఇప్పుడు సైన్యం వెళ్ళింది అక్కడ. బెయిరూట్ లో 4 బాంబులు వేసినంత మాత్రం హిజ్బుల్లా ఆపగలరా? ఆపలేరు కదా. అలాగే ఈ హమాస్ కి 10 రెట్లు హిజ్బుల్లా అయితే హిజ్బుల్లాకి 100 రెట్లు ఇరాన్. మరి ఇరాన్ ఎలా ఆపగలరు వీళ్ళు? ఎలా ఓడించగలరు? 2 అనుభవాలు మీకు ఉన్నాయి కదా ఆల్రెడీ. ప్లస్ వాళ్ళు యుద్ధంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? సొరంగాలు తవ్వుతున్నారు. సొరంగాలు తవ్వి దాంట్లో దాచిపెట్టుకుంటారు. అస్త్రశస్త్రాలు దాచిపెట్టుకుంటారు. గాజా నిండా నేల కింద మొత్తం సొరంగాలే ఉంది. కాబట్టి మీరు గాజాని ఏదో చేయగలిగారు. గాజా ఇప్పుడు కూడా చాలా సొరంగాలు ఇంకా కనుక్కోలేదు ఇజ్రాయెల్. ప్లెయిన్స్ గా ఉన్నటువంటి ప్రాంతం. హెజ్బుల్లా ఉన్నటువంటి లెబనాన్ మొత్తం కొండ ప్రాంతం. కొండల మీద మీ ఏ కొండలో ఉన్నటువంటి సొరంగాలు పేల్చగలవు అవి? న్యూక్లియర్ బాంబులు ఒక 10 న్యూక్లియర్ బాంబులు వేస్తే కానీ కొండని వెరగొట్టారు. కాబట్టి వాళ్ళకు ఎక్కడ దాచిపెట్టుకున్నారో మనకు తెలియదు. మీరు ఎన్ని ఎంట్రన్స్ కొట్టినా ఇంకో ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తారు. అది లెబనాన్ లో ఎన్ని పర్వతాలు ఉన్నాయో దానికి 100 రెట్ల పర్వతాలు ఇరాన్ లో ఉంటాయి. ఇరాన్ 75% ఇరాన్ పర్వత ప్రాంతం. పర్వతాలు దిగంగానే ఇరాక్ వస్తుంది. ఇరాక్ మళ్ళీ ఒక ఎడారి. ఎడారిలో యుద్ధం చేశారు, సద్దాం హుసేన్ తీశారు, అది చేశారు. ఇవి పర్వత ప్రాంతం. ఎక్కడెక్కడ ఉన్నది జాగ్రెబ్ మౌంటైన్స్ అంటారు. ఆ జాగ్రెబ్ ఎక్కడ వాళ్ళు దాచిపెట్టుకున్నారు మీకు ఏం తెలుస్తుంది? మీకు అది సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి దేశం. ఆ కొండలు వాళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో మీకు ఎలా తెలుస్తుంది? అది ఎన్ని ధ్వంసం చేయగలరు మీరు? సో ఇవేమి ప్లానింగ్ చేసుకోకుండా, ఏమి తెలియకుండా ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి ఏమీ తెలియకుండా బరిలో దిగినందువల్ల ఈరోజు యుద్ధం ఎలా ఆపాలో తెలియదు, ఎప్పుడు ఆపాలో తెలియదు, ఆపితే దాని పర్యవసానాలు ఏముంటాయో తెలియదు, దీన్ని కొనసాగిస్తే వీళ్ళకెంత నష్టం వస్తుందో తెలియదు. ఏమి తెలియని అయోమయ పరిస్థితిలో ఈ రోజు మొత్తం ఇజ్రాయెల్ హాయిగా ఉంది. అమెరికాని యుద్ధంలో దించేసి ఇది అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంగా దాన్ని చిత్రీకరించి పక్క తప్పుకుని వాళ్ళు హిజ్బుల్లా మీద పడ్డారు. ఇరాన్ వాళ్ళని ఎత్తిన పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పని అయిపోయింది. ఖమేనీ చంపేశారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చేసింది. ఇంకా మిగతా మీ తంటలు మీరు పడండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఖర్చంతా అమెరికన్ ట్యాక్స్ పేర్లు కట్టుకుంటున్నారు. అమెరికా ఎకానమీ ఆల్రెడీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళని ఎత్తిన పడేసి వీళ్ళు హ్యాపీగా హిజ్బుల్లా మీద వెళ్ళిపోయారు. వాళ్ళు తెప్పించారు. ఇదండి పెట్రోల్ విషయానికి వచ్చేసరికి సరే, భారత్కి కొన్ని రోజులు నిలువ ఉన్నాయి, మనకి వేరే సపోర్ట్ ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటి పరిస్థితి ఏంటి సార్? ఈ పెట్రోల్, ఈ యుద్ధం పరిస్థితి, వాటికి పెట్రోల్ ఎలా ఉంది సార్? చిన్న చిన్న దేశాలు ఎప్పుడు కూడా నలిగిపోతాయి. మనకు ఇది పెద్ద విషయమే. ఇది మనకు వరదలు వచ్చాయంటే గనక పెద్ద చెట్లు పోతే తట్టుకోవచ్చేమో కానీ కింద చిన్న చిన్న మొక్కలన్నీ కూడా దాని మీద వరద నీళ్లు వెళ్ళిపోతాయి. మనం ఏం చేయలేము. అది ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఈరోజు ఆల్రెడీ పాకిస్తాన్ లో రేషనింగ్ మొదలైంది. పాకిస్తాన్ లో క్యూలు చూస్తున్నాం మనము. గంటలు క్యూలు నిలబడుతున్నారు. ఎన్నో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు. వాళ్ళైతే కంప్లీట్ గా ఇరాన్ తర్వాత మనకు ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ తోటే వాళ్ళ ఎకానమీ నడిచేది. మనకు కనీసం రష్యా నుంచి ఏదో ప్రత్యామ్నాయాలు ఇంకేవో ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేవు. ఇరాన్ వాళ్ళకు చమురు ఆపేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలబడింది. పైపెచ్చు మీ మీద యుద్ధం చేస్తామని చెప్పి వాళ్ళ సో కాల్డ్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. నువ్వు సౌదీ అరేబియా మీద వీళ్ళ మీద బాంబులు వేస్తే కనుక మాకు సౌదీ అరేబియాకి ఒప్పందం ఉంది, దాని ప్రకారం మేము యుద్ధంలో దిగాల్సి వస్తుంది అని బెదిరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మిమ్మల్ని ఎందుకు ఆదుకుంటుంది? కాబట్టి వాళ్ళకు చాలా గణనీయమైనటువంటి దీనిలో వెళ్తున్నారు, చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్తున్నారు వాళ్ళు. కానీ బంగ్లాదేశ్ కి ఒకటే ఏంటంటే కనుక తారిక్ రెహమాన్ ఇప్పుడే టేక్ ఓవర్ చేశాడు కాబట్టి అతను భారతదేశం తోటి మైత్రి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనం వాళ్ళని తప్పకుండా ఆదుకుంటాం. మనం వాళ్ళకి కావాల్సినటువంటి చమురు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయో మనం తీరుస్తాం. ఎందుకంటే అస్సాంలో మనకు రిఫైనరీ కెపాసిటీ ఉంది కాబట్టి మనం కొంత అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. కానీ మనకు వ్యతిరేకంగా అతను కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడమో లేదా మనతో మైత్రి పెట్టుకోకుండా చైనా, అమెరికా ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అన్నటువంటి ధోరణిలో అతను ప్రవర్తిస్తే మనం కూడా ఏం పట్టించుకోవచ్చు. ఎవరి తంటారు. నేపాల్ ఉంది. నేపాల్ 100% భారతదేశం మీద ఆధారపడవలసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరి భారతదేశం పట్ల ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. మనం ఏంటంటే ప్రభుత్వాలని శిక్షించడానికి కోసమే ప్రజలను శిక్షించాం. ఈవెన్ మహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు కూడా భారత వ్యతిరేకమైన జిహాదీ మనస్తత్వంతో పాకిస్తాన్
అజెండాను ముందు తీసుకువెళ్ళినటువంటి మహమ్మద్ యూనుస్ ఉన్నప్పుడు కూడా ప్రజలు కష్టపడకూడదని చెప్పి వాళ్ళకి మనం బియ్యము గోధుమలు అవి పంపించాము. కాబట్టి ఈవెన్ తాలిబాన్ ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి ఆ ప్రజలకు మనం ఆహారం పంపించాం. మనం ప్రజల శ్రేయస్సు కోరుకునేటువంటి దేశం మరి. మినిమం చేస్తాం అక్కడ. అంత మించి సహాయం కావాలంటే కనుక మనతో మైత్రి బాగా పెట్టుకుంటే తప్పకుండా లాభం ఉంటుంది. కాబట్టి చిన్న దేశాలు సఫర్ అవుతాయి, దాంట్లో డౌటే లేదు. సార్ ఒకవేళ యుద్ధం కొంచెం లాంగ్ టర్మ్ ఎక్కువ కొనసాగితే భారత ఆర్థిక పరిస్థితి మన ఎకానమీ మీద ఎట్లా చూపించే అవకాశం ఉంది సార్? యుద్ధంలో మనకేమవుతుందంటే వారం 2 వారాలు యుద్ధం చేస్తే కనుక చిన్న చిన్న దేశాలు ఫస్ట్ దెబ్బతింటాయి. నెల 2 నెలలు 3 నెలలు యుద్ధం చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ దేశాలు దెబ్బతింటాయి. అది ఒక సంవత్సరం దాకా వెళ్ళిందంటే కనుక పెద్ద పెద్ద దేశాలు దెబ్బతింటాయి. ఓ 2-3 సంవత్సరాలు కనుక యుద్ధం వెళ్ళిందంటే కనుక అన్నిటికంటే పెద్ద దేశాలు కూడా దెబ్బతింటాయి. ఇది క్రమేపీ ఈ వేడి అనేది అందరికి తగ్గుతూ వెళ్తుంది. మనకు కూడా తగ్గుతుంది. ఆల్రెడీ మనం ₹60 మన గ్యాస్ ధర పెంచుకున్నాం. మనకు గ్యాస్ కూడా రేషనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఖతార్ ఆపేసింది, ప్రొడక్షన్ ఆపేసింది. మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసేంత వరకు కూడా మనకి ఇది ప్రాబ్లం ఉంది. గ్యాస్ మనకు చాలా వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయం తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? కజాఖ్స్తాన్, అజర్బైజాన్ నుంచి తీసుకురావాలి. అక్కడి నుంచి తీసుకురావాలంటే ఇరాన్ యుద్ధంలో ఉంది. ఇరాన్ నుంచి ఎలా తెస్తాం? ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎలా తెస్తాం మనం? పాకిస్తాన్ మనకు పడదు. కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల మనకు సంక్షోభం వస్తుంది. మల్టిపుల్ యాంగిల్స్ మనం దెబ్బతింటాం. ఒకటి, ఒక నెల రోజుల దాకా మనం ఏదో తట్టుకోగలం. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొత్త కొనుగోళ్లు అన్ని కూడా $105 పర్ బ్యారెల్ రేట్ లో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. గణనీయంగా పెరిగిపోయింది. రష్యా మనకు $100 ఇవ్వచ్చు, $5 తక్కువ ఇవ్వచ్చు. కానీ $100 ఏది ఇవ్వాలి కదా. నిన్నటి వరకు మనం $50-55 కొనుక్కున్నది ఇప్పుడు డబుల్ అయిపోయింది. కాబట్టి చమురు ధరలు పెరుగుతాయి. రెండు, చమురు రావడం కష్టం అవుతుంది. ఎందుకంటే 20% ఆగిపోయింది కాబట్టి ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి మనం రమారమని 30-40% మనం కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అది ఆగిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయాలు రావాలి. ప్రత్యామ్నాయాలు సడన్ గా వాడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయలేరు. ఒకటి, రెండు, చేసినా గానీ కూడా మనం ఒకరే కాదు కదా. గతంలో అవసరం లేనటువంటి దేశాలు కూడా 10-20 దేశాలు ఇప్పుడు అదే దేశాలకు వెళ్ళి అడుగుతాయి కదా. మళ్ళీ పాకిస్తాన్ రష్యా నుంచి ఏం కొనుక్కోలేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళి రష్యాని అడుగుతుంది కదా, మమ్మల్ని ఆదుకోండి, మాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుతుంది కదా. కాబట్టి వాళ్ళ మీద డిమాండ్స్ ఉంటాయి. భారతదేశానికి 100 ఇస్తున్నారు కదా, మేము 120 ఇస్తాము, మాకు ఇవ్వండి అని అడగచ్చు కదా. కాబట్టి వాళ్ళు మనకు 100 ఎందుకు ఇవ్వాలి? ఓకే, 100కి ఇస్తాం, మీకు మాకు మైత్రి ఉంది కాబట్టి, కానీ మీకు ఇచ్చేటువంటి కెపాసిటీ తగ్గిస్తాం, మేము కొంతమందికి డైవర్ట్ చేస్తాం అని అనొచ్చు కదా. కాబట్టి ఈ ఇబ్బందులు ఉన్నాయి. మనకు ధరలు ఒకసారి చమురు ధరలు పెరిగాయంటే మన నిత్యావసర వస్తువులు కానీ మొత్తం అన్ని కూడా ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. సో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ప్రతి $10-15 పెరిగేదానికి 0.2 నుంచి 0.5 వరకు మన జీడిపి పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ డబుల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 100 వచ్చేది. కాబట్టి ఇది తొందరగా కరెక్ట్ అవ్వలేదు అంటే కనుక మన జీడిపి పడిపోయేటువంటి కారణం. తర్వాత బంగారు ధరలు ఈ రోజు ఏమవుతుందంటే అందరికీ డాలర్స్ కావాలి. ఎందుకు? నా దగ్గర $50 ఉన్నాయంటే కనుక నా దగ్గర ఒక బ్యారెల్ నేను పెట్రోలియం కొనుక్కునేవాడిని గతంలో. ఇప్పుడు నా దగ్గర $50 ఉంటే ఒక బ్యారెల్ నాకు రావట్లేదు. కాబట్టి నాకు $2 కూడా సరిపోదు. నాకు 100 కంటే ఎక్కువ కాదు, 105 కావాలి. అంటే నాకు $55 కావాలి, ఇంకా అదనంగా కావాలి. సో డాలర్లు కొనుక్కుంటారు. సో ప్రపంచం అంతా డాలర్లు కొనుక్కోవడం మొదలెట్టారు కాబట్టి డాలర్ ధర పెరిగిపోతుంది. అందుకని ఈరోజు చూసాం మనం, రూపాయి పతనం చెంది డాలర్ మీద డిమాండ్ పెరుగుతుంది. డాలర్ మీద డిమాండ్ పెరిగితే కనుక ఎక్కడి నుంచో తీసి ఇక్కడ ఇవ్వాలి కదా. ఎక్కడి నుంచి తీస్తారు? మీ స్టాక్ మార్కెట్స్ నుంచి, మీ షేర్స్ నుంచి, తర్వాత మీ పెట్టుబడుల దగ్గర నుంచి, తర్వాత మీ క్రిప్టో కరెన్సీస్ దగ్గర నుంచి, అలాగే బంగారం నుంచి, వీటన్నిటి నుంచి పైసలు తీసి డాలర్లు కొనుక్కుంటున్నారు ప్రపంచం. అందుకని డాలర్ పెరుగుతోంది, ఇవన్నీ పడిపోతుంది. సో టెంపరీగా కొంత ఉన్నా కానీ కూడా మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే బంగారు ధర పెరుగుతుంది. ఎందుకంటే అమెరికా మీద నమ్మకం క్షీణిస్తుంది. ఈ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఒకసారి నెల రోజుల లోపల ఇది ఆపి తీరాలి, లేకపోతే ప్రపంచం చాలా సంక్షోభంలో వెళ్తాం. కాబట్టి ఇది నెలన్నర లోపల ఇది ఆపలేదు అంటే కనుక అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. సో అది లేకుండా ఇది ఆగిపోయింది అనుకుంటే కనుక తర్వాత దీర్ఘకాలికంగా అమెరికా నుంచి అందరూ తప్పుకుంటారు. కాబట్టి అప్పుడు క్రమేపీ బంగారు ధర పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే 2-3 లీవర్స్ ఉంటాయి. ఆయిల్, డాలరు, బంగారం, ఇవన్నీ కూడా ఒకదానికి షిఫ్ట్ అవుతుంటాయి.
సో అది మనం అర్థం చేసుకోవాలి. మనకు భారతదేశానికి ఏంటంటే 1,00,00,000 మంది మన ప్రజలు అక్కడ వెస్ట్ ఏషియాలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. వాళ్ళ ప్రాణం ఇప్పుడు ముప్పు ఉంది. ఎప్పుడు బాంబులు పడతాయో తెలీదు. ఎప్పుడు మిసైల్ పడుతుందో తెలీదు. ఆల్రెడీ ఇజ్రాయెల్‌లో మన భారత పౌరుడు ఒకరిని చనిపోయాడని మనం వింటున్నాము. అలాగే నలుగురు భారతీయులు ఆ షిప్పుల మీద దాడులు చనిపోయారు మన వాళ్ళు. సో కాబట్టి మనకు మన ప్రజల నష్టం, మన ప్రజలు చనిపోయేటువంటి ప్రమాదము, ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదము, వాళ్ళు అంతవరకు మనకి రెమిటెన్సెస్ ప్రపంచంలోనే హైయెస్ట్ రెమిటెన్సెస్ భారతదేశానికి వస్తున్నాయి. మన వాళ్ళు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు మాతృభూమికి పంపించేటువంటి ధనం ఏదైతే ఉందో $100 బిలియన్ దాటిన ఏకైక దేశం భారతదేశం. సంవత్సరానికి $100 బిలియన్ పైచీలకు మనకు రెమిటెన్సెస్ వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా $100 బిలియన్ పైచీలకు మనకు వస్తుంది. అవి తగ్గిపోతాయి, మనకు రెమిటెన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది డాలర్ని. కాబట్టి రూపాయి పందరం చెందుతుంది, డాలర్ పుంజుకుంటుంది. సో మనం డాలర్లు కొనుక్కోవడానికి కోసం అని చెప్పేసి ఇతరత్ర దగ్గర నుంచి మనం బహుశా బంగారం దేశం అమ్మకపోవచ్చు, బట్ దాని యొక్క విలువ ఒక విధమైనటువంటి స్టేబుల్ సిచ్యుయేషన్ లోకి గోల్డ్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇది జరగబోయేటువంటి పరిస్థితులు. ఎంతకాలం పొడిగిస్తారో అంతకాలం అందరికి కూడా దెబ్బ తగ్గుతూనే ఉంటుంది. మన దెబ్బలు మనకు తగులుతాయి. ఇంకా అమెరికా కూడా దెబ్బలు, అమెరికా కూడా విపరీతంగా దెబ్బలు. అమెరికా సంక్షోభం వచ్చి అమెరికాలోనే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగి విపరీతంగా జరిగేటువంటి ప్రమాదం. వియట్నాం యుద్ధంలో ఎలా జరిగిందో చూసాం. వియట్నాం యుద్ధంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఎంత ర్యాలీలు తీశారు, ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. అటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లు తొందరగా అయిపోయిందంటే కనుక అతని ఎంత నిరంకుశత్వపు ఆలోచనతో ఉన్నాడో, నేను చక్రవర్తిని అనుకుంటున్నాడు, ప్రతి వారం ఒక దేశాన్ని మింగేస్తాను అనుకుంటున్నాడు. వెనెజులాని మింగేశాడు, ఇప్పుడు ఇరాన్ అనుకుంటున్నాడు, తర్వాత క్యూబా మీద కన్నుబడింది, తర్వాత పనామా అంటాడు, గ్రీన్లాండ్ అంటాడు, వారానికి ఒక దేశాన్ని తిందాం అనుకుంటున్నాడు. ఇక్కడ దెబ్బతిన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, చెప్పలేము. ఈ సంవత్సరం వచ్చేటువంటి నవంబర్ అనుకుంటాను, వాళ్ళ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతుంది, వాళ్ళ పార్టీ ఓడిపోతుంది, మెజారిటీ డెమోక్రాట్స్ కి వెళ్తుంది. డెమోక్రాట్స్ కి వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ మెజారిటీ రాగానే చేసేది డొనాల్డ్ ట్రంప్ ని ఇంపీచ్ చేస్తారు. కాబట్టి అతనికి శక్తి ఉండదు, శక్తి లేనటువంటి ప్రెసిడెంట్ గా అతను ఉండిపోతాడు. ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ తనకు వ్యతిరేకంగా ఓటు పడుతుంది. కాబట్టి ఏమి చేయలేనటువంటి పరిస్థితికి డొనాల్డ్ ట్రంప్ వెళ్తుంది. సో ఇది నేను చూస్తున్నటువంటి రాబోయే రోజుల్లో నేను చూస్తున్నటువంటి విషయం. సార్, ఇప్పుడు మనకి ఇరాన్ కి భారత్ కి ఉన్నటువంటి సంబంధాలు కొంత అనుకూలంగానే ఉండినాయి కదా సార్. మనం రూపీతోటి ట్రేడ్ చేసాము ఇరాన్ తోటి, అట్లాగే చాబహార్ పోర్ట్ విషయంలో ఇరాన్ మనకు బాగానే సపోర్ట్ ఉండింది. కానీ దీని తర్వాత అంటే ఇప్పుడు మనము ఇరాన్కి పెద్దగా సపోర్ట్గా వెళ్ళలేదు అనే ఉద్దేశంతో నెక్స్ట్ యుద్ధం అయిపోయిన తర్వాత ఇరాన్ తోటి భారత్ తోటి సంబంధాలు ఎట్లా ఉండబోతాయి? అంటే ఒకటి, మనకు ఇరాన్ పెద్ద మిత్రుడేం కాదు సార్. ఖమేనీ మనకు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశారు. సిఏ అల్లర్లు జరిగినప్పుడు ముస్లింలు చంపుతోంది ప్రభుత్వము, హిందూ ఫ్యాసిస్టు, అది ఇది అంటూ మనకు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశాడు. ముస్లింలను కాపాడాలి ఇటువంటివన్నీ ట్వీట్ చేశాడు. ఆర్టికల్ 370 అధికరణ సవరించిన తర్వాత కూడా మనకు వ్యతిరేకంగా చాలా చేశాడు. మొత్తం సున్నీ మెజారిటీ ఉన్నటువంటి కశ్మీర్ వ్యాలీలో ఎటువంటి గొడవలు లేవు, శాంతియుతంగా ఉంది. కానీ షియా మెజారిటీ కార్గిల్లో గొడవలేదు. సో దీనికంతా కారణం ఖమేనీ, ఇరాన్. కాబట్టి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సడన్ గా మనం గుర్తొస్తాం. భారతదేశము, ఇరాన్ 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర మనకు ఉన్నది, మన ఇద్దరు నైబర్స్. సరే ఈ రోజు పాకిస్తాన్ వచ్చింది కాదు, లేకపోతే మన ఇద్దరు కూడా ఇరుగు పొరుగు వాళ్ళమే, ఇరుగు పొరుగు సంస్కృతులే. ఇన్ఫాక్ట్ మా భాషకు సంబంధించినటువంటి సాహిత్యం భారతదేశంలోనే ఎక్కువ తయారైంది. పర్షియన్ లిటరేచర్ అంతా భారతదేశంలోనే రాశారు. ఇవన్నీ చెప్తారు. వాళ్ళు కొద్దిగా బలం పుంజుకుంటే కనుక మతం, మీరు హిందూ ఛాందసవాదము, ముస్లింలు చంపుతున్నారని మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతి సంవత్సరము OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పేసి ఒక కూటమి ఉంది. దాంట్లో పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా కశ్మీర్ కి సంబంధించి రెజల్యూషన్ తీసుకొస్తుంది. రెజల్యూషన్ సమర్థించేది ఇరాన్. శత్రువా మరి. సో ఇన్ని అంశాలలో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం సడన్ గా మనం పూసుకొని వాళ్ళతోటి ఏదో వాళ్ళ మీద పడి వాళ్ళు ఏమో చేయాల్సిన అవసరం మనకు లేదు. మన అవసరం వాళ్ళతో మనం ఒక ట్రాన్సాక్షనల్, ఒక కాంట్రాక్ట్ లాగానే ప్రవర్తిస్తున్నాం, అంత మించి ఏం అక్కర్లేదు వాళ్ళతో. చాబహార్ గురించి మీరు చెప్పారు. చాబహార్
కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బడ్జెట్ లో అంటే మన నెల క్రితం వచ్చినటువంటి బడ్జెట్, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో చాబహార్ కి ఫండ్స్ అలొకేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇరాన్ వైఖరి అది మనకు దగ్గరకు రాకుండా పోయింది. ఎందుకు పనికి రాకుండా ఉంది? చాబహార్ ఎందుకు కావాలి మనకి? ఇరాన్ తో ట్రేడ్ చేయడానిక? ఇరాన్ తో ట్రేడ్ చేయడానికి చాబహార్ ఎందుకు మనకి? బందర్ అబ్బాస్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రేడ్ చేసుకుంటాం. ఎందుకు ఇది కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి మనకు కావాలి. సో దీని తర్వాత రైల్వే ట్రాక్ వేద్దామని మనం అనుకుంటే రైల్వే ట్రాక్ ప్రాజెక్ట్ మనకి ఇవ్వలేదు. రోడ్డు ప్రాజెక్ట్ ఇచ్చారు. రోడ్డు ప్రాజెక్ట్ కూడా సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి 20 కిలోమీటర్ల ముందర ఆపేశారు. దాని తర్వాత 20 కిలోమీటర్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు మనకి అది నేలకు గీక్కోవడానికి ఆ చాబహార్ ప్రాజెక్ట్ కనెక్షన్ ఉండి జరాంజ్ అన్న ఊరున్నది మనకు ఆఫ్ఘనిస్తాన్ లో, దాన్ని కనెక్ట్ చేయగలిగితే మనం సరే దాన్ని వాడుకొని మనం ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళొచ్చు, అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది ఇవ్వనప్పుడు చాబహార్ ఎందుకు మనకు? అమెరికాతో పోరాటం చేసి దానికి శాంక్షన్స్ వేవర్స్ తెచ్చుకొని ఇంత కష్టపడి మనం దాన్ని తయారు చేస్తే దాన్ని మనం ఇంకెందుకు అది? కాబట్టి ఇరాన్ వైఖరి మన పట్ల సరిగా లేదు. ఇది గుర్తుపెట్టు. ఇరాన్ మనం కదా, ఇవన్నీ మనం ఫస్ట్ దాని క్లారిటీ అర్థం చేసుకోవాలి. రెండవది, రూపాయల్లో మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం కదా, ఇది ఎప్పటికి పూర్వకాలంలో ఎప్పుడో డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్ లో వరకు మనకు కొన్నాము. మొదటి టర్మ్ లో మనకు కొన్ని నెలలు వ్యవధి ఇచ్చి శాంక్షన్స్ పెట్టాడు, మీరు కొనడానికి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇరాన్ నుంచి మనం ఒక్క బ్యారెల్ కూడా కొనలేదు. అంతవరకు కొన్నటువంటి రూపాయల్లో కొన్నటువంటివి సగం రూపాయలు, సగం డాలర్లు అకౌంట్ లో పెట్టించాం మనము. జో బైడెన్ వచ్చిన తర్వాత కొంత వేవర్ ఇచ్చాడు. వేవర్ ఇచ్చినప్పుడు ఈ డాలర్లు మనం ఇరాన్ కి ఇచ్చేసాం. సెటిల్మెంట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర కొనట్లేదు. కాబట్టి ఇరాన్ నుంచి మనం ఏమీ కొనట్లేదు, చమురు కొనట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇరాన్ తో మనకు ఉన్నటువంటి బాంధవ్యంలో ట్రాన్సాక్షనల్ మాత్రమే, అంత మించి ఇంకేం లేదు. వాడు మన మిత్రుడు కాదు, శత్రువు కాదు, రెండు కాదు, తటస్థంగా సరే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, మన పాలిటిక్స్ మనం చేసుకుంటున్నాం. మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతోటి చర్చిస్తాం, లేనప్పుడు వాళ్ళ పార్టీకి వదిలేస్తాం. నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని ఒకటి ఉంది మనకు. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై వరకు వయా అజర్బైజాన్, కాస్పియన్ సీ, ఇరాన్ గుండా వచ్చి మనకు ఒక సరుకు రవాణా. అంటే ఈ సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ ఇవన్నీ తిరిగిపోకుండా ఒక షార్ట్ కట్, ఒక 2000 కిలోమీటర్లు తక్కువ ఒక షార్ట్ కట్ రోడ్డు మనం ప్లాన్ చేసి, ఒక ట్రాన్సిట్ ప్లాన్ చేసి, దాంట్లో మనకి ఇరాన్ మనకు చాలా కీలకమే. ఒక 2-3 షిప్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ దాని తర్వాత ఇరాన్ వైఖరి చూసాం కదా మనం, అందుకని మనం దాన్ని ఇంకా పెద్దగా ఏం చేయలేం. రష్యా ఇది మనకొకరికే కాదు కదా, ఇది ఇరాన్కి లాభసాటే, అలాగే రష్యా కూడా లాభసాటే. కాబట్టి అందరు కలిసి వస్తేనే దీనికి ఏమైనా గుణం ఉంటుంది, లేకపోతే ఏం లేదు. అందుకని ఇరాన్ తోటి మనం సడన్ గా, నేను చాలా విశ్లేషకులు చూస్తున్నాను, ఇరాన్ ఇంత మిత్ర దేశం, మాట్లాడలేదు, ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, ఏదో మాట్లాడుతుంది. ఎందుకు మిత్ర దేశం చెప్పనండి. సో అందుకని మనకి సత్యాసత్యాలు తెలుసుకున్నప్పుడు ఈ విశ్లేషణ మనకు కరెక్ట్ గా ఉంటుంది. మనకు మిత్రులు ఎవరు లేరు, శత్రువులు ఎవరు లేరు. మనకు శత్రువు ఒకటే ఒక దేశము, అది పాకిస్తాన్. చైనా కూడా శత్రువు కాదు, ఎందుకంటే చైనా దగ్గర నుంచి ఇన్ని కొనుగోలు చేస్తున్నాం. చైనా ఒక పెద్ద కాంపిటీటర్. వాళ్ళకి ఎక్కడ మనం ఛాలెంజ్ చేస్తామన్న భయంతో వాళ్ళు మన మీద ఇటువంటివన్నీ చేస్తుంటారు. సార్, ఈ మధ్య అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి క్రిస్టఫర్ ఒక కామెంట్ చేశాడు. ఒక కామెంట్ చేస్తే దానికి సమాధానం ఇస్తూ జయశంకర్ గారు, మేము ఇతర తప్పిదాలతోటి పెరగలేదు, మా శక్తి సామర్థ్యాలతోటి మేము పెరుగుతున్నామని అన్నారు. దీనికి మీ కామెంట్స్ తెలియజేయండి. రైట్, అంటే వాళ్ళ ధోరణి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సార్, ప్రపంచాన్ని మొత్తం మేమే శాసిస్తాము, ఎవరు ఎదగాలి ఎవరు ఎదగకూడదు మేము నిర్ణయిస్తాము అన్నటువంటి వాళ్ళ కొలోనియల్ బానిసత్వపు, అంటే సార్వభౌమత్వపు మెంటాలిటీ, అంటే మేమే చక్రవర్తులం అన్నటువంటి మెంటాలిటీ ఆ వ్యక్తి చెప్పినటువంటి స్టేట్మెంట్ లో మనకు అర్థమవుతుంది. సరైన సమాధానం జయశంకర్ గారు ఇచ్చారు. మీరు తప్పు చేసి చైనాని ముందుకు తీసుకొచ్చారని మీరు అంటున్నారు కదా, మేము ఇంకొకరి తప్పుల ఆధారంగా మేము ఉంటాము. చాలా స్పష్టంగా ఆయన కొట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. మనం ఈ రోజు అమెరికాకి మన అవసరం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు అమెరికా మీద అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అమెరికాకు మన అవసరం. మనం లేకపోతే కనుక ఈ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనాని ఎదుర్కోలేదు. ఎదుగుతున్నటువంటి చైనాని కౌంటర్ చేయాలంటే భారతదేశం వాళ్ళతో కలిసి రాకపోతే అమెరికా ఏమీ చేయలేదు. ఈరోజు ఇరాన్ తోటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. చైనా లాంటి పెద్ద దేశంతో వీళ్ళు ఏం చేయలేదు. కాబట్టి భారతదేశం వాళ్ళ పక్షాన ఉండి తీరాలి. ఇటువంటి వైఖరితో వాళ్ళు వెళ్తే కనుక నష్టపోయేది అమెరికా. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంటుంది, ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో వెళ్ళిపోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది.
ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. కానీ దేశాల ఇంట్రెస్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయి. మన ఇంట్రెస్ట్ కోసం మనం పనిచేస్తాం కాబట్టి మన ఎదుగుదల అనేది మనం నిర్ణయించుకుంటాము, అమెరికా నిర్ణయించదు అన్నది విషయం అంతే. సార్, ఈ కుర్దూలు అని ఉన్నారు కదా సార్, వాళ్ళని ఆ జాతిని, కుర్దూ జాతిని ఉసుకొలుపుతున్నాడు కదా ట్రంప్. ఇదేమైనా సక్సెస్ అవుతాడా ఏమన్నా దాంట్లో సార్? సో కుర్దులు అన్న వాళ్ళకి దేశం లేదు. ఫస్ట్ 4 దేశాల్లో విస్తరించున్నారు. ఇరాక్ లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, ఇరాన్ లో ఉన్నారు, టర్కీలో ఉన్నారు. కుర్దు కనుక టర్కీ కోపస్. టర్కీకి రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ కి మొట్టమొదటి శత్రువు కుర్దులు. కుర్దులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే వాళ్ళ టర్కీలో ఉన్నటువంటి చమురు అక్కడే ఉంది, నిలువలు అక్కడే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడాను టర్కీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. టర్కీకి భిన్నంగా టర్కీ నుంచి వెళ్ళిపోవాలి, మాకు వేరే స్వతంత్ర దేశం కావాలి అని అక్కడ యుద్ధం పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఎన్నో దఫాలుగా వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని నడి వీధిలో చంపి తగలబెట్టి ఇటువంటి చాలా చేశాడు రిజర్వ్. కానీ గతంలో ఐసిస్ మనకు సిరియాలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కుర్దులను వాడుకుంది అమెరికా. కుర్దులే నిజంగా ఐసిస్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అమెరికా యుద్ధం చేయలేదు, వీడు పైనుంచి బాంబులు వేసి వెళ్ళారు అంతే. కానీ గ్రౌండ్ లెవెల్ యుద్ధం చేసింది కుర్దులు. తర్వాత పెష్మెర్గా అని చెప్పేసి కుర్దుకు సంబంధించినదే మహిళలు, వాళ్ళు యుద్ధం చేశారు. సో కాబట్టి వాళ్ళు యుద్ధం చేసిన ప్రతిఫలంగా వాళ్ళని టర్కీ యొక్క చెప్పు చేతుల్లో వదిలేసి వెళ్ళిపోయింది అమెరికా. టర్కీ ఏం చేసిందంటే అది సిరియా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ కుర్దులు, అమెరికాకి సపోర్ట్ చేసినటువంటి కుర్దులని వాళ్ళ ఊర్లలోకి వచ్చి వాళ్ళని ఊచకోత కోసింది టర్కీ. అంటే అమెరికాను సమర్థించినందుకు వాళ్ళ ప్రతిఫలంగా వాడు వచ్చింది ఏంటంటే కనుక వాళ్ళని నట్టేట ముంచి వాళ్ళని మిత్రద్రోహం చేసేసి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది అమెరికా. ఈ రోజు అమెరికా నమ్మే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అల్ షారా అని చెప్పేసి ఒక కరడు కట్టిన టెర్రరిస్ట్ ని ఈ రోజు సిరియాలో రాష్ట్రపతిగా పెట్టారు తీసుకొచ్చి. అతని మీద కొద్ది నెలల క్రితం అతను అక్కడ టేక్ ఓవర్ అయ్యేదానికి ముందర వరకు అతని మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అతన్ని పట్టించిన వాళ్ళకి ఇనామిస్తామని చెప్పి ప్రకటించినటువంటి అమెరికా ఈ రోజు వైట్ హౌస్ లో పిలిపించి అతను కోట్ వేసుకొని వస్తే అతనికి విందు ఇస్తుంది. అతను మళ్ళీ అదే సేమ్ కుర్దులకు వ్యతిరేకంగా అతను టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా కుర్దులను చంపడం అనేది మనం చూస్తాం. సో టర్కీ చంపుతోంది, ఇక్కడ సిరియా చంపుతోంది, వీళ్ళిద్దరు కూడా అమెరికన్ అలైస్. ఇప్పుడు నువ్వు కుర్దులను వచ్చి నువ్వు ఇరాన్ లో యుద్ధం చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు వాళ్ళకి పైసలు ఇస్తే ఒకడో ఇద్దరో కమాండర్లు ముందుకు వస్తే రావచ్చు. కానీ ఇరాన్ పెద్ద దేశం, వాళ్ళ సైన్యం పెద్ద, వాళ్ళు ఎందుకు తట్టుకుంటారు దాన్ని? నువ్వు కుర్దిస్తాన్ ఇస్తాను, ఈ 4 దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని తీసి ఒక కుర్దిస్తాన్ నీకు ఇస్తాను అని చెప్పగలిగే దమ్ము అమెరికాకు ఉందా? లేదు. ఉందా? సో కాబట్టి కుర్దులను వాడుకుని టాయిలెట్ పేపర్ లాగా పడేసేటువంటి పరిస్థితి గతంలో అమెరికా చేసింది. కాబట్టి ఈ రోజు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కుర్దులు వీళ్ళకి సహాయం రారు. వచ్చినా ఏదో ఒకడో ఇద్దరో కమాండర్ కి కొన్ని డాలర్లు ఇచ్చినందు పుణ్యానికి వాళ్ళు ఏదో కొంతమంది వచ్చినా రావచ్చేమో కానీ దానివల్ల పెద్ద మార్పు ఏమి ఉంది. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకి కేటాయించారు. మరి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం. నమస్తే.